గైస్ సో లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ మా. నో సార్. క్లియర్ అర్థమైంది కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చేయాలో క్లియర్గా? ఓకే సార్. ఓకే గైస్ డన్. సో నౌ జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి? జిఎల్ పోస్టింగ్ని 2 టైమ్స్గా ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఎఫ్బి 50లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత F-02లో కూడా మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా పోస్టింగ్ చేస్తాం అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మనకి S4 హనాలో కొంచెం ఒక మెయిన్ ఫీచర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది. అది తర్వాత ECC 6.0లో S4 హనాలో ఏం అడిషనల్ ఫీచర్స్ యాడ్ అయినా కూడా జస్ట్ మీకు డిస్కస్ చేస్తాను. సో పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా. సో నిన్న ఆల్రెడీ మనం జిఎల్ అంటే ఏంటో డిస్కషన్ చేసాం. సో ఇక్కడ జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అని చెప్తాం. ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్. ఏ జిఎల్ అకౌంట్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ దట్ అకౌంట్. The transactions are related to various accounting elements, including assets, liabilities, equities, revenues, expenses, gains and losses. ఇవన్నీ కూడా నిన్న మనం ఎలా క్రియేట్ చేయాలనో FS00లో మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. కరెంట్ లైబిలిటీస్ కింద ఏమొస్తాయి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి అనేది నిన్న ఒక 5 or 6 or 10 లెడ్జర్స్ని క్రియేషన్ చేసి మీకు ఇది చూపించాను. ఓకే, సో తర్వాత చూడండి ఇక్కడ జనరల్ లెడ్జర్, SBI బ్యాంక్, HDFC బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, IDBI బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇవన్నీ కూడా అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్ వస్తుంది. ఇది ECC 6.0లో. అది S4 హనాలో దీనికి అడిషనల్గా జిఎల్ అకౌంట్ టైప్ అని కూడా ఒక ఆప్షన్ వస్తుంది దీని పక్కనే. అక్కడ మనము కరెంట్ అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో షో చేస్తాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సేల్స్ అకౌంట్స్, అకౌంట్ గ్రూప్ ఏమొస్తుంది, సేల్స్కి సేల్సే వస్తుంది. బట్ జిఎల్ అకౌంట్ టైప్కి ఏమొస్తుంది, మనకి ప్రైమరీ ఎక్స్పెన్స్ అండ్ రెవెన్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ జిఎల్ అకౌంట్ టైప్ ఇది S4 హనాలో వస్తుంది. ఓకే, మన రియల్ టైంలో మనకి ఎన్ని బ్యాంకులైనా ఉండొచ్చు బిజినెస్ రిలేటెడ్. SBI, HDFC, కెనరా బ్యాంక్, IDBI బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్, బిల్స్, రిసీవబుల్స్, అలా ఏ వచ్చినా కూడా మనం కరెంట్ అసెట్స్ గ్రూప్ కింద తీసుకుంటాం. దానికి జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కింద అకౌంట్ గ్రూప్ ఏమొస్తాయంటే ECC 6.0లో కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇవన్నీ జనరల్ లెడ్జర్స్. ఇవన్నీ ECC 6.0లో అకౌంట్ గ్రూప్ కింద ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి. అదే S4 హనాలో అయితే జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వస్తుంది అనమాట. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి ఏంటి, ఈ కొన్న తర్వాత మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అదే కరెంట్ అసెట్స్ అనుకోండి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. సేల్స్కి సేల్స్ గ్రూపే వస్తుంది. తర్వాత అదర్ ఇన్కమ్స్, బిజినెస్లో వస్తే ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్, ఇవన్నీ లెడ్జర్స్. ఇవి అకౌంట్ గ్రూప్ వచ్చేసి అదర్ ఇన్కమ్ కిందకి వస్తుంది. అదే S4 హనాలో అయితే ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అంటాం. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కిందకి తీసుకుంటాం. తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెట్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేస్, ఈ లెడ్జర్స్ ఏ వచ్చినా కూడా అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. అదే మనకి జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కిందకి వస్తుంది S4 హనాలో. ECC 6.0లో అయితే అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. తర్వాత ఇవి ఏ విధంగా మనము డెబిట్ క్రెడిట్ తీసుకుంటామంటే రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్,
శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇవి ఎక్స్పెన్సెస్ వరకు. అది ఇన్కమ్స్ అయితే బ్యాంక్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, ఇలా తీసుకుంటాం. ఇది మనకి ఇన్కమ్ వరకు. సో జిఎల్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్. జిఎల్ పోస్టింగ్ వచ్చేసి ఎఫ్బి 50లో అయినా పోస్ట్ చేయొచ్చు, F-02లో అయినా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేసిన తర్వాత జిఎల్ లైన్ అండ్ డిస్ప్లే ఎఫ్బి L3Nలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే ఎఫ్బి 03లో వెళ్ళి చెకింగ్ చేయొచ్చు రిపోర్ట్స్. మనకి జిఎల్ లెడ్జర్ పరంగా చూసుకుంటే, జిఎల్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఆల్ ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ 40 వస్తుంది, అదే క్రెడిట్ వచ్చేసి 50 వస్తుంది. జిఎల్ పోస్టింగ్ చేసేటప్పుడు డెబిట్ 40, క్రెడిట్ 50. ఇది ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటుంది. బట్ వెండర్కి మారుతుంది, కస్టమర్ కూడా మారుతుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇవే మనకి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, లైక్ రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. అదర్ ఇన్కమ్స్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఫర్నిచర్, కంప్యూటర్, మిషనరీ, బిల్డింగ్. కరెంట్ లయబిలిటీస్ కింద బిల్స్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్, ఇవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనం జిఎల్ పోస్టింగ్ చేద్దాం. ఒక 2-3 జిఎల్స్ని పోస్ట్ చేద్దాం. సో ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఎస్ఐపి కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ఐపి కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. ఓకే, ఇప్పుడు నేను ఎఫ్బి 50కి వెళ్తున్నాను. సో ఫస్ట్ టీ కోడ్ ఏముంది మనకి ఇక్కడ? ఎఫ్బి 50. ఎఫ్బి 50లో ఎంటర్ చేయొచ్చు, F-02లో కూడా ఎంటర్ చేయొచ్చు. 2 స్క్రీన్లు మీకు చూపిస్తాను. సో ఎఫ్బి 50 ఎంటర్. సో ఈ విధంగా జిఎల్ ఫస్ట్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్ ఈ విధంగా వస్తుంది. సో ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ కియా బి. ఓకే, డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వాలి 01/02/2024. తర్వాత కరెన్సీ అంటే INR. పోస్టింగ్ డేట్ కూడా ఈరోజు వస్తుంది. రెఫరెన్స్ నెంబర్ 001 అని ఇచ్చాను. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ వచ్చేసి రెంట్ అకౌంట్. ఎంటర్. ఇక్కడ మీరు FS00లో మీరు జిఎల్స్ క్రియేట్ చేసి ఉంటారు కదా, అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీదే ఉండాలా, వేరే వాళ్ళది ఉంటే మార్చుకోవాలా. సో రెంట్ అకౌంట్, అమౌంట్ వచ్చేసి 25,000. వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంటే వాల్యూ డేట్ ఇచ్చుకోవాలా, లేదు అంటే తీసేయాలా. అకౌంట్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. 40 is the debit, 50 is the bank account. SBI Bank. క్రెడిట్ తీసుకోవాలి 25,000. వాల్యూ డేట్, బ్యాంక్ అకౌంట్. చూడండి, వీటిని ఫీల్డ్స్ అంటారు. వీటన్నిటిని ఫీల్డ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవి రిక్వైర్లో ఉంటే కంపల్సరీగా వీటిని ఇవ్వాలి, రిక్వైర్లో లేవు అంటే వీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాల్యూ డేట్ టెక్స్ట్ అనేది రిక్వైర్లో ఉన్నాయా లేదా అనేది మీరు ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్లు పడితే ఓకే, గ్రీన్ టిక్లు పడకుండా ఎర్రర్ ఏమైనా వచ్చిందంటే ఇవి అవసరం లేదు అని అర్థం, వీటిని తీసేయాలని అర్థం. ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ షో చేస్తుంది. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్. వాల్యూ డేట్ అవసరం లేదు అంటుంది, తీసేయండి. అదే రిక్వైర్లో పెట్టారనుకోండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో గ్లోబల్ సెట్టింగ్స్లో, అప్పుడు అడుగుతుంది ఎంటర్. మళ్ళీ చూడండి, యాన్ ఎంట్రీ ఈజ్ ఫీల్డ్ ఐటమ్ టెక్స్ట్ నాట్ పర్మిటెడ్, టెక్స్ట్ కూడా అవసరం లేదంట, ఇది కూడా తీసేయాలి. అదే రిక్వైర్లో పెడితే కంపల్సరీగా ఇవి ఇవ్వాలి, రిక్వైర్లో లేవు కాబట్టి మన అవసరం లేదు, ఇది కూడా తీసేయండి. బ్యాంక్ కూడా తీసేయండి, ఎంటర్. చూసారు, ఇక్కడ గ్రీన్ టిక్ పడ్డాయి. ఇలా గ్రీన్ టిక్ పడ్డాయి అంటే ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం.
గ్రీన్ టిక్ పర్లేదు అంటే ఎర్రర్ ఉందని అర్థం. ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్, సో ఇక్కడ వచ్చేసి టోటల్ డెబిట్ 25,000, క్రెడిట్ 25,000. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అంటే ఒకసారి చెక్ చేసుకొని మనం సేవ్ చేయాలని అర్థం. సిమ్యులేట్. ఇక్కడ చూడండి 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్. పైన సేవ్ చేయండి. పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇది సేవ్ అయిపోయింది. రెంట్ 25,000 సేవ్ అయిపోయింది. కావాలంటే మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేద్దాం దాని మీదనే. 02 రెంట్ అయినా పోస్ట్ చేయొచ్చు, శాలరీ అయినా పోస్ట్ చేయొచ్చు, ఏదైనా పోస్ట్ చేయొచ్చు, మీ చాయిస్. వచ్చేసి 20,000 పాస్ చేస్తున్నాం. తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఇవ్వండి. సిమ్యులేట్. సేవ్. డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే. సో FB50లో 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశాను. ఓకే, మీరు చేసిండే చూడాలి అంటే GL లైన్ ఐటెం డిస్ప్లే FBL3N /n FBL3N ఎంటర్. GL అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే GL అకౌంట్. ఇక్కడ చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ కంపెనీది లేదు, మీ కంపెనీది ఇక్కడ ఇవ్వాలి. ఇవ్వకుంటే ఏరే వాళ్ళ అన్నీ వస్తాయి, అందరికి వస్తాయి. అలా కాకుండా మనది మాత్రం ఇవ్వాలి. GL అకౌంట్ ఎంటర్. మన GLs మాత్రమే కనబడతాయి. ఇయా కదా, చూడండి మన GLs మాత్రమే వచ్చినాయి. ఆడ మనది ఇవ్వకుండా వేరే వాళ్ళది ఇచ్చినాం అనుకో, వేరే వాళ్ళటి వస్తాయి. రెంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ ఉండాలి. ఓపెన్ ఐటమ్స్ 01/02/2024 ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అసైన్మెంట్ నెంబర్ అంటే 2024-02-01 అంటే ఫిబ్రవరి మంత్ 2వ నెల 2024 అసైన్మెంట్ నెంబర్. షార్ట్కి మనం తీసుకున్నాం కదా, ఆ షార్ట్కి ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ 2, డాక్యుమెంట్ నెంబర్ 3. 1 అనేది ఆల్రెడీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను కాబట్టి 1 తీసుకోకుండా 2, 3 తీసుకుంది. SC అంటే GL డాక్యుమెంట్. తర్వాత డాక్యుమెంట్ డేట్ 40 ఇస్ ద డెబిట్. సో ఒక ఇన్వాయిస్ ఏమో, ఒక బిల్ ఏమో 25,000, ఒక బిల్ ఏమో 20,000, మొత్తం 45,000. సో కరెన్సీ INR. ఇలా మీరు ఎన్ని GLs మీద ఎంట్రీస్ పాస్ చేస్తే అన్ని GLs మీకు షో చేస్తారు. ఎస్కేప్. ఈ స్క్రీన్ ఇలాగ పెట్టు, లేదంటే బ్యాక్ రా. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ సెషన్. ఇప్పుడు FB50లో ఎంట్రీ పాస్ చేశా. తర్వాత F-02లో కూడా పాస్ చేద్దాం. ఇప్పుడు రెంట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు శాలరీ తీసుకుంటాం. F-02 చూడండి ఇలా వస్తుంది. ఇది ఫార్మాట్ మారుతుంది. సో ఎంటర్ GL అకౌంట్ పోస్టింగ్ హెడర్ డేటా 01/02/2024. టైప్ వచ్చేసి SCA. సో కంపెనీ కోడ్ కియా B, పోస్టింగ్ డేట్ పీరియడ్ 11 అని ఎలా చెప్తున్నాం సార్ అంటే డిసెంబర్ అనేది 9వ నెల. డిసెంబర్ అనేది మనకి ఏ మంత్ వస్తుంది? ఓకే, ఏప్రిల్ నుంచి సెలెక్ట్ చేయండి. ఏప్రిల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఏ మంత్ వస్తుంది మనకి? ఏప్రిల్ అంటే 1, మే అంటే 2, జూన్ అంటే 3, జూలై అంటే 4, అలా తీసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చినాం. 9th డిసెంబర్ 9, జనవరి 10, ఫిబ్రవరి 11. కాబట్టి పీరియడ్ వచ్చేసి 11 తీసుకుంది. కరెన్సీ INR. రెఫరెన్స్ నెంబర్ 001. ఇక్కడ వచ్చేసి శాలరీ తీసుకుంటా. ఇక్కడ చూడండి పోస్టింగ్కి 40 ఆల్రెడీ తీసుకుంది. 40 అంటే శాలరీ అకౌంట్. రెంట్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మీ చాయిస్. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను శాలరీ తీసుకున్నా. అమౌంట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అమౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ 50 తీసుకోండి. 50
ఆల్రెడీ ఇక్కడ చాలా ఉంటాయి. మీరు డ్రాప్ చేసామంటే ఇక్కడ 01 నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటారు. మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ ఎంటర్ SBI బ్యాంక్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. 30,000. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. చూడండి, శాలరీ ఇస్ ద డెబిట్ 40, 50 ఇస్ ద SBI బ్యాంక్. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. 002 శాలరీ అకౌంట్స్ ఎంటర్. ముందు 30,000 ఇచ్చాను కదా, ఇప్పుడు 20,000 ఇస్తున్నాను. 50 ఇస్తాను. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ 20,000. డాక్యుమెంట్ సిమ్యులేట్ సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి, FBL3N లెవెల్లో ఒకసారి చెక్ చేయండి. FBL3N ఇక్కడ రెంట్ తీసేసి శాలరీ ఇవ్వండి. GL అకౌంట్. టాప్ అకౌంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సాలరీస్ ఎగ్జిక్యూట్. చూసారా, చూడండి, అసైన్మెంట్ నెంబర్ 451212 30,000 20,000 అంటే 50,000. సో ఇక్కడ ఏంటి మనకి శాలరీస్ అనమాట. ఇక్కడ చూడండి, GL అకౌంట్ నెంబర్, శాలరీస్ అకౌంట్, కంపెనీ కోడ్ కియా B. సో ఈ విధంగా ఎక్స్పెన్సెస్ ఏవైతే FB50లో పోస్ట్ చేయొచ్చు, F-02లో కూడా పోస్ట్ చేయొచ్చు. F-02. ఓకే, ఇది ఇలాగే పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, FB50కి వెళ్ళి ఇన్కమ్స్ పోస్ట్ చేస్తాను. FB50 ఇప్పుడే డేట్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 003. ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. డెబిట్ వచ్చేసి SBI బ్యాంక్. ఇక్కడ వచ్చేసి 15,000. తర్వాత క్రెడిట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఎంటర్ ఇవ్వండి. చూడండి, గ్రీన్ టిక్స్ పడ్డాయి. తర్వాత సిమ్యులేట్ సేవ్. చూడండి, 40 is the SBI బ్యాంక్, 50 is the ఇంట్రెస్ట్ రిసీవ్డ్. డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. 004 ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మళ్ళీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకుంటాను. బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు వచ్చేసి 35,000 ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్ 35,000. ఎంటర్. సిమ్యులేట్. 40 is the SBI బ్యాంక్, 50 is the ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సేవ్. ఇప్పుడు FBL3Nలోకి వెళ్ళి GL లైన్ ఐటెం డిస్ప్లే చెక్ చేయొచ్చు. బ్యాక్ వచ్చండి, GL అకౌంట్కి వెళ్ళండి. ఇక్కడ కియా తీసుకోండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ 6, 7 SA డాక్యుమెంట్. 50 is the క్రెడిట్. 15,000, 30,000, 35,000, టోటల్ 50,000 ఇంట్రెస్ట్ రిసీవ్డ్. FB50లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎలా చేయాలని చూపించాను. అదేవిధంగా F-02లో కూడా పోస్ట్ చేద్దాం. /n F-02. ఇప్పుడే డేట్ ఇవ్వండి. SA డాక్యుమెంట్, కంపెనీ కోడ్, పీరియడ్ ఇవన్నీ నార్మల్. ఇంకా 003 ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్తా. ఇక్కడ 40 ఉంది కదా, 40 అంటే బ్యాంక్ అకౌంట్.
SBI Bank, enter 20,000. 50 is the discount received. Document, simulate, save. Document 8 was posted in company code. మళ్ళీ పోస్ట్ చేద్దాం దాని మీదనే 04 bank account 30,000. 50 is the document, simulate, save. సో ఇప్పుడు FBL3Nలోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కాకుండా డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకోవాలి. కియా ఎగ్జిక్యూట్. చూడండి అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ 89, టైప్ SASA, డాక్యుమెంట్ డేట్ 2030, 50,000. సో ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా అండి, ఈ విధంగా మనము FB50లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ పోస్ట్ చేయొచ్చు. F-02లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ పోస్ట్ చేయొచ్చు. తర్వాత మనం GL లైన్ అయితే డిస్ప్లేకి వచ్చి చెక్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ FB03 డాక్యుమెంట్ డిస్ప్లే కూడా చూద్దాం. యాసన్ FB03 నెంబర్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ అంటారు. ఇప్పుడు మనం పోస్ట్ చేసాం కదా, ఆ ఎంట్రీస్ అన్నీ ఇక్కడ కనపడతాయి. 9 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చూడండి, దాని మీద 2 times ప్రెస్ చేసామంటే డెబిట్ 40, 50 డిస్కౌంట్ రిసీవ్డ్ కనపడుతుంది. క్లిక్ చేస్తే ఆ ఎంట్రీ కనపడుతుంది. 40 రెంట్ అకౌంట్, 50 SBI బ్యాంక్. 40 శాలరీస్ అకౌంట్, 50 SBI బ్యాంక్ 30,000. 40 SBI బ్యాంక్ అకౌంట్, 50 డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా అండి, ఈ విధంగా మనము GL పోస్టింగ్ అనేది FB50లో పోస్ట్ చేయొచ్చు, F-02లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో మీకు? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ మా. GL పోస్టింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? మల్లికార్జున, పవన్, లీలా, చిత్ర, ఎనీ డౌట్స్? మ్యూట్ తీసి మాట్లాడండి. క్లియరా? అర్థమైనాయా? నో సార్. క్లియర్, అండర్స్టాండ్ అయిందా? ఓకే, సో ఏ రోజు కాన్ఫిగరేషన్ ఆ రోజు చేస్తున్నారా? ఏవైనా మీ వర్క్స్ ఉన్నా కూడా దయచేసి కొంచెం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నిజంగా SAP మీద జాబ్ చేయాలనుకుంటే టైం అనేది మీరు ఎక్కువగా కేటాయించుకోవాలి. ఏదో జస్ట్ క్లాసెస్ విని తర్వాత చేద్దాంలే, వీడియోస్ ఉంటాయి అనుకుంటే మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేరు. ముందే చెప్తున్నాను, మీ టయాన్ని మీరు SAP కోసం ఎంత టైం కేటాయించి అర్థం చేసుకుంటూ మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారు అంటే జాబ్లో సక్సెస్ అవుతారు. లేదు అంటే దానికి ఎవరు ఏమీ చేయలేరు. ముందే చెప్తున్నాను, కొంచెం టైం కేటాయించుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి 1 hour 2 hour టైం సరిపోదు. మినిమం 5 hours పైనే మీరు టైం పెట్టుకోవాలి. మీరు స్పీడ్గా చేయకుండా ప్రతి కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం, ఏది ఎక్కడ లింక్ అయ్యి ఉంది అనేది తెలుసుకుంటూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందే చెప్తున్నాను, స్పీడ్గా చేసినా కూడా అది ప్రయోజనం ఉండదు. ఓకే, సో మీరు రేపు రియల్ టైంలో సక్సెస్ అవ్వాలంటే
ప్రతి కాన్ఫిగరేషన్ని ఆర్డర్ని మైండ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ప్రతి కాన్ఫిగరేషన్లో కూడా మనకి మైండ్లో ఉండాలి. స్టెప్ ఆర్డర్ మైండ్లో ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం మార్కెట్లో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కానీ, గ్లోబల్ సెట్టింగ్స్లో కానీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో కానీ, ఈరోజు చెప్పిన క్లాస్లో కానీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. క్లియర్ అర్థమవుతున్నాయా? ఎవరు అప్డేట్లో ఉన్నారా? చిత్ర అప్డేట్లో ఉన్నారా? ఉన్నాను సార్. ఈరోజు జరగ చేస్తున్నారా? చేస్తున్నాను సార్. మళ్ళీ మీరు అండి సార్ చేస్తున్నాను సార్. అప్డేట్లో ఉన్నారా? వస్తున్నాయా కరెక్ట్గా అన్ని? వస్తున్నాయి సార్. ఓకే, వీడియోస్ ప్రతిదీ కూడా రాసుకోండి. పక్కన ఒక నోట్బుక్ కానీ లేదంటే ఎక్సెల్ షీట్లో కానీ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా ప్రతిదీ రాసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుండవు, ప్రతిదీ కూడా గుర్తుండదు. 1-2 సార్లు బ్యాకప్ చేసుకుంటూ రీకాల్ చేసుకుంటూ ప్రతిదీ చేయాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ చేస్తున్నాను. ఇలాంటి కంపెనీ కోడ్లు మినిమం మీరు 10 అన్నా చేయాలి. 10 కంపెనీ కోడ్లు చేస్తే కానీ సబ్జెక్ట్ అనేది మైండ్లో ఉండదు. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ కంపెనీ కోడ్లు చేయాలి. ఒక కంపెనీ కోడ్ చేసి చాలు అనుకోవడం తప్పు. ముందు చెప్తున్నాను. మినిమం కంపెనీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 5 కంపెనీ కోడ్లన్నా మీరు చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడు సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, ముందు చెప్తున్నాను. ఓకేనా? యా, సో అది చేసేయండి గైస్. టుమారో అకౌంట్స్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ కాబట్టి టైం అనేది త్వరగా అయిపోతుంది. కాన్సెప్ట్ కొంచెం పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకేనా? డన్. ఓకే గైస్, డన్.